అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాయుడు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ కాల్ అండి. సూపర్ నోవా క్రియేషన్స్ అంట, రాయ్ మూవీ ప్రొడక్షన్స్ అని అంటున్నారు. కాస్టింగ్ కాల్ ఫర్ తెలుగు థియేటర్ మూవీ అంటున్నారు. దీనికి మగవాళ్ళు కావాలంటే 20 నుండి 30 సంవత్సరాల వాళ్ళు, అలాగే ఆడవాళ్ళు కావాలంట హీరోయిన్ క్యారెక్టర్కి 18 నుండి 25 సంవత్సరాల వాళ్ళు, మగవాళ్ళు కీ రోల్స్కి కావాలంటే 25 నుండి 35 సంవత్సరాల వాళ్ళు, చైల్డ్ ఆర్టిస్టులు మెయిల్ కావాలంట ఇద్దరు 6 నుండి 10 సంవత్సరాల వాళ్ళు, సపోర్టింగ్ రోల్స్కి కావాలంట మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా 6 కావాలంట 25 నుండి 55 సంవత్సరాల వాళ్ళు. వీళ్ళకి అసిస్టెంట్ డిఓపీలు ఇద్దరు కావాలంటే అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా ఇద్దరు కావాలంట. అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, అంటే ప్రొడ్యూసర్ కాదండి, ప్రొడ్యూసర్ వేరే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వేరే. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అంటే ప్రొడ్యూసర్ డబ్బులు పెడితే దానికి ప్రాపర్గా ఖర్చు పెట్టగలటం తెలిసి ఉండటం అనేది ఒక ఇదనమాట. అంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అంటే ఆల్రెడీ ఇండస్ట్రీలో బాగా నలిగి ఉండాలి. నేను కొన్ని సినిమాలకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా కూడా చేశాను. అంటే దీనికి ఎంత ఖర్చు పెట్టాలి, అనవసరమైన ఖర్చులు ఏదైనా పడుతున్నట్లయితే దాన్ని జాగ్రత్త చేయటం, అనవసరమైన ఖర్చులు కాకుండా చూసుకోవటం, ఇదంతా కూడా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బాధ్యత అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఏం చెప్పాలంటే 24 క్రాఫ్ట్స్లో ఎవరికి డబ్బులు కావాలన్నా కూడా బిల్లులు తీసుకొని వస్తే ఈయన సైన్ చేసిస్తేనే క్యాషియర్ డబ్బులు ఇచ్చే ఒక ప్రాబిలిటీ ఉంటుంది అనమాట. సో అలాంటి ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కొత్త వాళ్ళు వెళ్ళి నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చేస్తానని చెప్పగానే చాలా చండాలంగా ఉంటుంది. దానికి కంపల్సరీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే కావాలి. సో సెండ్ యువర్ వాట్సాప్ అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. ఆడిషన్ వెన్యూ వచ్చేసి ఛాయా మీడియా అంట, హైదరాబాద్లో ఎక్కడ అనేది నేను క్లియర్గా డీటెయిల్గా అడ్రస్తో సహా చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు కాంటాక్ట్ నెంబర్ కూడా చెప్తాను. సో దాంతోపాటు మన సబ్స్క్రైబర్ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏమి అడిగారంటే, సార్ సినిమా ఇండస్ట్రీలో ఓన్లీ 2% 1% సక్సెస్ రేట్ ఉంటుంది అని అంటూ ఉన్నారు సార్, ఇది ఎంతవరకు నిజమని అడగడం జరిగింది. నాకు తెలిసినంతవరకు ఇది చాలాసార్లు నేను చెప్పాను అనుకుంటున్నాను, బట్ చాలా రోజులైంది కాబట్టి ఈ మధ్య వచ్చిన కొంతమంది సబ్స్క్రైబర్లకు మరొకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ నేనేమంటా అంటే సినిమా ఇండస్ట్రీలో నిజం చెప్పాలి అంటే 99.99% సక్సెస్ ఉంటుందండి. 0.001% మాత్రమే సక్సెస్ అనేది ఉండదు అనేది నా ఒపీనియన్. ఎందుకంటే నేను పనిచేసిన ప్రతి ఒక్క సినిమా కూడా మెగా హిట్. సో నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్లు నేనేమంటాను అంటే, సినిమా అనేది 5 లక్షలు అయిపోద్ది, 10 లక్షలు అయిపోద్ది, 15 లక్షలు అయిపోద్ది అనే ఒక ట్రాన్స్లో కొత్తగా వచ్చిన డైరెక్టర్లు కావచ్చు, వాళ్ళు కనీసం ఏదో ఒక సీరియల్కి అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి, లేదంటే సీరియల్కో సినిమాకో ఆర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసి, లేదంటే జూనియర్ ఆర్టిస్ట్గా పనిచేసి వీళ్ళు ప్రొడ్యూసర్ని ఒప్పించడం అనేది చాలా గొప్ప లక్షణం. అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. రియల్లీ ఐ క్లాప్ ఫర్ దెమ్. బట్ ఏంటి అంటే 5 లక్షల్లో 10 లక్షల్లో సినిమా అయిపోయినట్లయితే ఆఖరికి క్యాబ్ నడుపుకునే క్యాబ్ డ్రైవర్ కూడా సినిమా చేసేసి ఇక్కడ 100 కోట్లు సంపాదించాలి అనుకుంటారు తప్పించి ఎవరు కూడా క్యాబ్ డ్రైవర్గా ఉండిపోవాలని అనుకోరు. ఎందుకంటే ఒక క్యాబ్ కొనుక్కొని నడుపుకోవాలన్నా కానీ కనీసం వాళ్ళు 8 నుండి 10 లక్షలు వాళ్ళు పెట్టుకోవాలి. దానికి కనీసం 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఈఎంఐలన్నా కట్టుకోవాలి. సో అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో నేనేమంటాను అంటే, అంత సక్సెస్ రేట్ అనేది ఎప్పుడు ఉంటుంది? ఇప్పుడు 5 lakhsలో మీరు సినిమా చేద్దాం అనుకుంటున్నారు, కాసేపు అనుకుందాం. 5 lakhsలో మీరు ఎలాంటి కెమెరాస్ కొనగలరు? కొనటం వదిలేయండి, ఎలాంటి కెమెరాస్ రెంట్ అనేది తీసుకోగలరు? ఇప్పుడు రెడ్ రెపిక్, రెడ్ డ్రాగన్ ఇలాంటివి మీకు సమ్వేర్ అబౌట్ 18,000 నుండి, అంటే బాగా తెలిసిన వాళ్ళకైతేనే 18, ఇంకా మాట్లాడితే నాలాంటికి అయితే 16 వరకు కూడా వస్తాయి. రెడ్ ఎపిక్, రెడ్ డ్రాగన్ అనేది 18 to 25 వరకు ఉంది. అలాగే సోనీ A7S6 లాంటిది సమ్వేర్ అబౌట్ 10 to 15,000 ఉంది. అలాగే ఇంతకంటే దిక్కుమాల కెమెరా లేదంటే ఒక రోజుకి 4 నుండి 5,000 ఇంక్లూడింగ్ అసిస్టెంట్ భర్త ఈ మొత్తం ఉన్నాయి. సో అలాంటి పర్టికులర్ సినారియోలో మీకు ఎలాంటి కెమెరా వాడగలరు? ఇప్పుడు కనీసం మీరు వరస్ట్ సినారియో ఒక 10 రోజులైతే షూట్ చేయాలిగా. 10 రోజుల కెమెరా రెంట్ అంటే 50,000 ఓన్లీ కెమెరా రెంట్ అండ్ అసిస్టెంట్ల భర్తాలు మొత్తం. అది కాకుండా మీకు ఎడిటింగ్ ఇంతకంటే వరస్ట్ లేదంటే 3.5-4 లక్షలకు తక్కువ ఎవడు చేయడు. 3.5-4 లక్షలు ఆడికే పెడితే మీరు ఇంకా రైటర్కి ఏమి ఇస్తారు, ఆర్టిస్టులకి ఏమి ఇస్తారు? సరే రైటర్కి, ఆర్టిస్టులకి, డైరెక్టర్కి ఎవరికి ఇచ్చేది లేదు సార్, ఒక్కట్లా చేస్తాం మేమంతా అంటే కూల్. దానికి నేనేమంటానంటే, ఇప్పుడు మీరు షూట్ లొకేషన్కి వెళ్ళాలి, రోడ్డు మీద ఎక్కడో షూట్ అయితే పెట్టలేరు, ఒక ఇల్లు కావాలి. ఆ ఇల్లుకి కనీసం మీరు రెంట్ కట్టకపోయినా వచ్చే పవర్ బిల్ అయినా కట్టాలిగా. కనీసం మెయింటెనెన్స్ అన్న కనీసం వాడి చేతిలో 2,000 3,000 పెట్టాలిగా. లేదు రోడ్డు మీద పెట్టారు, పోలీసులు వచ్చేసి కెమెరా పట్టుకొని వెళ్ళారు, ఆడికో 10,000 5,000 కట్టాలిగా.
సో అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో ఏమవుతుంది అంటే ఇలాంటి వాళ్ళందరికీ సక్సెస్ రేట్ అనేది చాలా లో ఉంటుంది. సో అంటే వాళ్ళందరూ సినిమా చేయడానికి రాలా, సినిమా అనే భ్రమలో వచ్చారు. సినిమా అనే పేరుతోటి మోసం చేసే ఒక మోసగాడి చట్టంలో ఇరుక్కుపోయారు వాళ్ళు. అంటే ఎన్ని మాటలైనా చెప్పొచ్చు, సార్ మీకెందుకు, నేను అసలు అలాగుంటుంది ఇలాగుంటుంది సినిమా అంటే, మీకు అలాంటి అమ్మాయిలు తీసుకొస్తాను ఇలాంటి అమ్మాయిలు తీసుకొని వస్తానని అన్ని రకాల విషయాలు కూడా చేస్తుండొచ్చు. బట్ వాడికి ఆ మిగిలే ఆ 2 లక్షలు 3 లక్షలకు నేను వాడే అని అంటున్నాను. ఏంటి సార్ వాడు అంటున్నారు అంటే, ఇక్కడ మోసం చేసేవాడికి గౌరవం ఇచ్చే అంత మంచి మనసు నాకు లేదు. సో వాడికి నేను 2 లక్షలు 3 లక్షలు మిగిల్చుకొని పక్కెళ్ళిపోవడం తప్పించి, వాడి మోసం వచ్చిన ప్రొడ్యూసర్ని మోసం చేయడం తప్పించి ఏం ఉండదు. అలాంటప్పుడు ఎందుకు? నేను ఇప్పుడు మన ఆఫీస్ వచ్చేసి యూసుఫ్గూడ మెట్రో స్టేషన్ దగ్గర అని మీ అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకొని 5 కిలోమీటర్స్ రేడియస్లో చూస్తే మనకు కనీసం 50 నుండి 60 పోస్ట్ ప్రొడక్షన్ షూట్స్ ఉన్నాయి. అంటే ఎడిటింగ్, డబ్బింగ్, RR 5.1 మిక్సింగ్, డబుల్ పోస్ట్ చేస్తే 50 నుండి 60 పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోలు ఉన్నాయి. ఒక్కొక్క దగ్గర కనీసం 500 నుండి 1000 సినిమాలు ఆగిపోయాయి. అంటే పోస్ట్ ప్రొడక్షన్ చేయించుకోవడానికి డబ్బులు లేక వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి డంప్ చేయించేసుకొని ఆ తర్వాత అత్తాపత్తా లేకుండా పోయిన వాళ్ళు అనమాట. సో అంతెందుకు, నేను రాసిన సినిమాలకి నాకు మంచి అమౌంట్ ఇచ్చారు, నిజంగా హానెస్ట్గా చెప్పాలంటే మంచి అమౌంట్ ఇచ్చారు. కానీ ఆ తర్వాత వాళ్ళు షూట్ కూడా వెళ్ళాల, ఎందుకంటే వాళ్ళకి బడ్జెట్స్ లేవు. వాళ్ళు చాలామంది ఏం చెప్తారు అంటే, సార్ మనం అసలు అన్నపూర్ణలోనో రామానాయుడులోనో సినిమా ఓపెన్ చేద్దాం సార్, సినిమా ఓపెన్ చేయగానే మనకి డబ్బులు ఉన్న వాళ్ళందరూ వచ్చి పడతారు, నన్ను హీరోగా పెట్టుకో, నన్ను హీరోయిన్గా పెట్టుకో అని వచ్చి పడతారు, వాళ్ళందరూ దగ్గర డబ్బులు తీసుకొని మన సినిమా ఫినిష్ చేద్దాం సార్ అంటారు. ఆ అన్నపూర్ణలో ఓపెన్ చేయడానికి 3 నుండి 5 లక్షలు ఖర్చు అవుతుంది. మీరు అనుకున్న బడ్జెట్ అక్కడ అయిపోయింది, ఇంకెక్కడ సినిమా చేస్తారు? సో ఇలాంటి వాళ్ళు ఫెయిల్యూర్స్లో ఉంటారు. కానీ ఇప్పుడు కరెక్ట్గా ఇప్పుడు రాజమౌళి ఉన్నారు, ఏది ఫెయిల్యూర్ ఎందుకు లేదు? అనిల్ రావుపూడి ఉన్నారు, ఫెయిల్యూర్ ఎందుకు లేదు? సో నేనేమంటాను అంటే, ఇలాగ మనకి ఏదైతే ఉందో మన రైట్ వేలో, అంటే ఫస్ట్ మనం ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా ప్రొడ్యూసర్ వచ్చారనుకోండి, నేను వాళ్ళకి చెప్పేది కూడా అదే, నేను రైటర్ అని ప్రూవ్ చేసుకోవడానికి నాకు 98 సినిమాలు ఉన్నాయి, నువ్వు ప్రొడ్యూసర్ అని నాకు నమ్మకం ఏంటి అని అడుగుతా. సో ఆ తర్వాత నేనేమంటాను అంటే, సరే మీరంటే నాకు నమ్మకం ఉండడానికి ఒక ఆఫీస్ ఓపెన్ చేయండి అని అంట. ఆఫీస్ ఓపెన్ చేసి ఒక సింగిల్ బెడ్రూమో డబుల్ బెడ్రూమో ఎంతో కొంత ఓపెన్ చేయండి. ఆ తర్వాత ప్రీ ప్రొడక్షన్ బడ్జెట్ అంటే ఒక సినిమా రాయడానికి కనీసం ఒక 5 లక్షలు రెడీ చేసుకోండి అని చెప్తాను. 5 లక్షలు రెడీ చేసుకుంటే నేను రైటరింగ్ టీంని పిలిచి వాళ్ళకు కొంత అమౌంట్ ఇచ్చి నేను బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేస్తాను. ఆ తర్వాత వర్క్షాప్ పెడతా మన బడ్జెట్ బట్టి, ప్రతి సీను ప్రతి షాటు వచ్చిన ఆర్టిస్ట్ బ్రెయిన్లోకి వెళ్ళేటట్టు చేస్తా. ఆ తర్వాత షూట్కి వెళ్తా. ప్రతి సీను ప్రతి షాటు ఆర్టిస్ట్ బ్రెయిన్లోకి ఎప్పుడైతే వెళ్ళిపోతో అప్పుడు ఇంకా ఆర్టిస్టులు ఎవరు కూడా మనకి ఇది చేయాల్సిన అవసరం లేదు. ఏమంటారు, మనకి వాళ్ళకి బాబు ఇది కంటిన్యూటీ, ఈ డ్రెస్ వేసుకుంటారా, ఇది మేకప్ కంటిన్యూటీ, ఇది వేసుకుంటారా అని చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే ప్రతి సీన్ ఆల్రెడీ వాడు ఒకసారి రిహార్సల్ చేశాడు కాబట్టి, సార్ ఆ సీన్ సార్ నేను వేసుకొని వస్తాను సార్ అని మేకప్ కంటిన్యూటీ దగ్గర నుండి, డ్రెస్ కంటిన్యూటీ దగ్గర నుండి, హెయిర్ కంటిన్యూటీ దగ్గర నుండి ప్రతి ఒక్కటి కంటిన్యూటీ వాళ్ళే మెయింటైన్ చేస్తారు. సో అప్పుడు మనకి వర్క్ అనేది చాలా స్పీడ్గా జరుగుతుంది. రోజు కనీసం 5-6 సీన్లు చేసుకుంటే మనకు 10 రోజుల్లో సినిమా అయిపోతుంది. సో దిస్ ఈజ్ వాట్ కాల్డ్ యాజ్ క్యాలిక్యులేషన్. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కొన్ని రోజులు మనం ఇదిలో చేసుకుంటే కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది. అది నేను అందరికీ చెప్పేది. సో అలాంటి ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పిన 99.99% సక్సెస్ అనేది వస్తుంది. ఇలా కాకుండా అమ్మాయిల కోసమో, వ్యభిచారం కోసమో, లేదంటే ఇంకా ఏదైనా యావిగేషన్స్ కోసం మీరు ఇండస్ట్రీకి వచ్చినట్లయితే ఇండస్ట్రీ ఈజ్ నాట్ యువర్స్. అండ్ ఇంకొకటి నేను చాలా గర్వంగా చెప్పుకోగలిగింది ఏంటంటే, ఇండస్ట్రీలో వాడు ఎవడు మోసం చేయలేదు. ఇండస్ట్రీ పేరు చెప్పుకుని మోసం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉంటారు. సో అర్థమైందా? అయితే వీడియోని ఒక లైక్ చేయండి, వీలైతే ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ కాల్ వచ్చేసి సూపర్నోవా క్రియేషన్స్ అంట, రాయ్ మూవీ ప్రొడక్షన్. ఆల్రెడీ నేను మీకు డీటెయిల్స్ అన్ని చెప్పాను. ఇది వచ్చేసి హైదరాబాద్లో అమీర్పేట్ మెట్రో స్టేషన్ పక్కనే మీకు ఆదిత్య ఎన్క్లేవ్ అని ఉందండి, చాలామందికి తెలిసే ఉంటుంది. అందులో నీలగిరి బ్లాక్లో ఫ్లాట్ నెంబర్ 412 అండ్ 413 ఈ 2 ఫ్లాట్స్లో కూడా ఛాయా మీడియా అనే ఆఫీస్లో మీకు ఆడిషన్ జరుగుతూ ఉంది. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళొచ్చు. సో వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైతే ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా, ఈ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ కాల్ అనేది వస్తుంటుంది కాబట్టి ఆ కాస్టింగ్ కాల్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు డౌట్,
ఫోన్ నెంబర్ చెప్పానా లేదా అని, చెప్పినా కానీ మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఆ డౌట్ ఎందుకు పెట్టుకోవడం. సో చెప్పుకున్నట్లయితే చెప్పానని పెట్టండి, చెప్పకపోతే చెప్పలేదు అని పెట్టండి. సో కామెంట్ చేయండి. సో కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9912256099. ఐ రిపీట్ 9912256099. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.